అబ్రాము భార్య సారయి. సారయికి సంతానం లేకపోవడంతో తనకు దాసి అయిన హాగరును అబ్రాముకు భార్యగా ఇచ్చెను. హాగరు అబ్రాముచేత గర్భవతి అయినప్పుడు తన యజమానురాలైన సారయిని తన దృష్టిలో చిన్నచూపు చూచెను. అప్పుడు సారయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీకు ఇచ్చుట వలన ఆమె గర్భవతి అయి నన్ను అవమానించెను, యెహోవా న్యాయము తీర్చును అని అబ్రాముతో అనగా, ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీకు నచ్చినట్లు చేయుము అబ్రాము చెప్పెను. అప్పుడు సారయి ఆమెను శ్రమపెట్టినందున ఆమె పారిపోయెను. అరణ్యములో యెహోవా దూత నీటి ఊట యొద్దను కలుసుకని, హాగరు, నీవెక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళితివి అని అడిగెను. ఆమె, నా యజమానురాలైన సారయి దగ్గరనుండి పారిపోయి వచ్చితిని అని చెప్పెను. యెహోవా దూత ఆమెతో, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతిక్రింద అణిగియుండుము, నేను నీ సంతానమును విస్తరింపజేసెదను, యెహోవా నీ మొర వినెను, నీవు కుమారుణ్ణి కనుదువు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుము. అలాగున హాగరు చేసెను.